నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. ఎల్నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి జలసిరి కార్యక్రమం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జలసిరి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇంటికో ఇంకుడు గుంత, ఊరుకో ఊటకుంట, ప్రతి పంటకు పంటకుంట నిర్మిస్తామని చెప్పారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ రైతులు సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు గాను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం రాష్ట్రంలో జలశ్రీ కార్యక్రమాన్ని కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం.